హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జరా వంటలు. ఇవాల్టి స్పెషల్ కాకరకాయ ఉల్లి కారం చేసి చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుంది. అస్సలు చేదు లేకుండా చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం అరకిలో కాకరకాయలు తీసుకొని పైన చెక్కు తీసుకోండి. చూడండి, ఈ విధంగా చెక్కు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాకరకాయలని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజు అంటే 1/2 ఇంచు సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. అన్ని కాకరకాయలని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి సాల్ట్ పసుపు కాకరకాయలకు బాగా పట్టే విధంగా కలుపుకొని అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అరగంట కలిపి పక్కన పెట్టిన కాకరకాయలని ఈ విధంగా పిండుతూ కడాయిలో వేసుకోండి. ఈ విధంగా అన్ని కాకరకాయలని పిండుకొని కడాయిలో వేసుకోండి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగిలిన కాకరకాయలన్నిటిని కూడా ఈ విధంగా పిండుతూ ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత చేదు వచ్చిందో. వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, కాకరకాయ బాగా మెత్తపడింది కదా. ఇలా ఉన్నప్పుడు ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇవి చల్లారేలోపు 4 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని అదే కడాయిలో వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి 2 టీ స్పూన్స్ ధనియాలు వేసి 5-6 వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయలు బాగా చల్లారాయి కదా. ఇప్పుడు ఈ కాకరకాయల నుంచి సీడ్స్ తీసేసేయండి. కర్రీలో వాడుకోవచ్చు, దాంట్లో నుంచి తీసేయండి. చూడండి, ఈ విధంగా ఉండాలి కాకరకాయలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి 5 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అంతే అండి, సూపర్ టేస్టీ కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.